కానీ దేవుని వాక్యం అంటది ప్రతి విషయంలోనూ, స్తోత్రం. ఏ విషయంలో? ప్రతి విషయంలో. ఉద్యోగం వచ్చినా, వ్యాపారం బాగున్నా, ఏదైనా ప్రతి విషయంలో దేవునికి నువ్వేం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తోత్రం. చెప్తారా మంచిగా? మీ వైఖరి అలా మారిపోవాలి. 105వ కీర్తనలో మనం ఒక మాట చదివి చూద్దాం. చూడండి, మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. మొదటి వచనాన్ని చదవండి, తర్వాత 30వ వచనాన్ని చదవండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యములను తెలియచేయండి, ఆయనను గురించి పాడండి, ఆయనను కీర్తించండి, ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయండి. చూడండి, ఆయనను గురించి జనములలో ప్రకటన చేయండి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయాలంట. స్తోత్రం. మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే సంభాషిస్తే ఏం చెప్తారు? పిల్లలు ఎలా ఉన్నారు? పెళ్లి చేశారా? పిల్లలు పుట్టారా? ఈ మధ్యన ఏమన్నా బంగారం కొన్నారా? ఆయన ఆశ్చర్య కార్యములను సంభాషణ చేయమని చెప్తుంది వాక్యం. నిజంగా ఆయన చేసిన కార్యాల గురించి ఒకరితో ఒకరు మాట్లాడుతుంటే హృదయంలో కృతజ్ఞత పొంగుతుంది. స్తోత్రం. ఆయన నిన్ను ఎలా రక్షించారో, ఏం మేలు చేశారో, ఆయనకి నీకు ఎలా స్వస్థత ఇచ్చారో, నీ బిడ్డలకు ఎలాగ ఆశీర్వాదాన్ని అనుగ్రహించారో, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, నీకేది అసలు సహాయం చేసేవారు లేనప్పుడు ఆయన నీ కొరకు ఏమేమి చేశారో నువ్వు ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటే, ఆయన కార్యాలను తలపోస్తూ ఉంటే నీ హృదయంలో కృతజ్ఞత పొంగి పొర్లుతుంది. స్తోత్రం. చెప్పాలి మంచిగా. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, జనములలో ఆయన కార్యాలను గురించి, ఆయన నామాన్ని ప్రకటన చేయండి. ఆయన ఆశ్చర్యకరుడని, గొప్ప కార్యాలు చేస్తాడని ఆయన గురించి చెబుతూ ఉండగానే ఆయన ఎంత గొప్పవాడో మీకు అర్థమైతే, స్తోత్రం, ఆయన ఎంత ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడో మీకు నిజంగా తెలిస్తే, తప్పకుండా మీరు చేసేది దేవునిని దేవునిగానే మహిమపరుస్తారు. స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, నీవు చేసే కార్యాలు ఇంకెవరూ చేయలేరు ప్రభువా అని ఆయనను ఆయనగానే మహిమపరచగలుగుతారు. మూడోది, కృతజ్ఞత చెల్లించగలుగుతారు. స్తోత్రం. చెప్తారా మంచిగా? దేవునికి ఏం చెల్లించగలుగుతారు? కృతజ్ఞత చెల్లించగలుగుతారు. ఈసారి 106వ కీర్తనలో మనం ఒకసారి మొదటి వచనాన్ని చదువుదాం. యెహోవాను స్తుతించండి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యముండును అని చెప్తున్నారు. ఇలాగున మీరు తర్వాత చదవండి, 1 నుంచి 7 వచనాల వరకు చదవండి. ఆయన మంచితనాన్ని, ఆయన దయను, ఆయన వాత్సల్యాన్ని మనం ఆ వచనాల్లో చూస్తాం. స్తోత్రం. చెప్తారా మంచిగా? ఏమండి, పెద్దవాళ్ళు చెప్తుండేవారు, చల్లటి గంజిలో ఉప్పు కళ్ళు సాయం చేస్తేనే వారి పట్ల ఏ భావం చూపిస్తారు? కృతజ్ఞతా భావం చూపిస్తారు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన కార్యాలను మనం తలపోస్తూ ఉండాలి, ఆయన గురించి మనుషులతో మాట్లాడుతూ ఉండాలి, ఆయన మీ కొరకు చేసిన వాటిని గురించి మనుషులతో సంభాషణ చేస్తూ ఉండాలి. స్తోత్రం. నా కొరకు ఆయన ఏం చేశాడో తెలుసా అని చెప్పాలి. సమరయ స్త్రీ యేసుప్రభు ఆమెతో చెప్పిన మాటలన్నీ పట్టుకుని వెళ్ళి ఊర్లోకి వెళ్ళిపోయి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూదుర్రండి అని ఆమె ఊరందరికీ చెప్పేసిందట. దేవుని ఆశ్చర్య కార్యములను చూడడానికి రండి. స్తోత్రం. చెప్పాలి ఒకసారి. 2వ లైన్ కూడా చదువుదాం. నరుల ఎడల ఆయన జరిగించిన కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. మీరు ఎవరితోనైనా మాట్లాడవలసి వస్తే దేవుని ఆశ్చర్య కార్యములను గురించి మాట్లాడాలి. స్తోత్రం. దేవుడు నా కొరకు ఏం చేశాడో తెలుసా, మా ఇంటికి రండి, మా జీవితాలు చూడండి అని చెప్పగలిగే స్థాయిలోనికి మీరు వచ్చేసేయాలి. స్తోత్రం. దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఎవరికి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి.
చాలామంది ఆయనకు కృతజ్ఞతలు చెల్లించట్లేదు. అసలు కొంతమంది ఏమో దేవునిని ఎరిగిన వారు కాదు, దేవుడు ఎవరో వారికి తెలియదు కనుక కృతజ్ఞతలు చెల్లించట్లేదు. కొంతమంది దేవుని ఎరిగిన వారై ఉండి, దేవుడు ఎవరో తెలుసుండి ఆయనను ఆయనగా మహిమపరచకుండా, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించకుండానే వారు కాలం గడిపేస్తున్నారు. ఈ ఉదయకాల సమయం మీకు దేవుడు తెలుసా? మొట్టమొదటి ప్రశ్న. రెండోది, దేవునిగానే మహిమపరుస్తున్నారా? దేవునిగానే మహిమపరచటం అంటే ఆయన స్థాయిని తగ్గించకుండా, అసలు దేవుని యొక్క స్థాయిని కొంచెం కూడా తక్కువ చేయకుండా ఆయన స్థాయికి తగ్గట్టుగానే ఆయన మహిమపరచాలి. స్తోత్రం. మీ ఇంటికి ఓ మినిస్టర్ వచ్చారు అనుకోండి, పీట వేసి కూర్చోబెడతారా? ఏం చేస్తారు? చేప ఉందండి, నా చిరిగిపోయిన చేప, కింద కూర్చోండి మినిస్టర్ గారు అంటారా? మరి ఏం చేస్తారు? మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఏం చేస్తారు? అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి ఏం చేస్తారు? ఇసనకర్ర అట్టుకొస్తారా? తాటాకు అమ్మా ఏం చేస్తారు? మీ దగ్గర లేకపోయినా అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి ఆయనకి కావలసిన సదుపాయాలని చేస్తారా? చేయరా? ఆయన స్థాయికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేస్తారుగా. మరి దేవునిగానే మహిమపరచాలి, ఆయన స్థాయిని నువ్వు తక్కువ చేయకూడదు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఈ దినాన మనుషులు ఎలాగైపోయారంటే, ఒకసారి ఒక కోతి ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లో దూరిందంట. కోతి కదా, కుదురుగా ఉండకుండా దాని రేట్లు దీని రేట్లు దానికి మార్చేసిందంట. తెల్లవారి ఆ షాపు ఓనర్ వచ్చి తలుపు తీసి చూసేసరికి చీపురు కట్టేమో 20,000 రూపాయలు ఉందంట. చీపురు కట్ట ఎంత ఉంది? ఏ దేశంలో ఉంటుందండి 20,000? మాట్లాడతలేదు మీరు. ఫ్రిడ్జ్ ఏమో 200 రూపాయలు ఉందంట. ఫ్రిడ్జ్ ఎంత? దీని రేటు దానికి, దాని రేటు దీనికి. సోఫా సెట్ ఏమో ₹1.5 ఉందంట. స్తోత్రం. టీ తాగి కప్పు ఏమో 30,000 ఉందంట. టీ తాగి కప్పు ఎంత ఉంది? 30,000 అంట. ఇదేంటి అనుకున్నారు? కోతి చేసిన ఏంటిది పని. ఇది నా మనుషులు కూడా దేవుని ఉంచాల్సిన స్థానంలో ఆయన ఉంచకుండా, ఆయన స్థానంలోకేమో మనుషుల్ని తీసుకొచ్చేసి, ఎవరిని తీసుకొచ్చేసి? మనుషుల్నేమో దేవునితో సమానంగా చేసేసి ఇంకా పొగేసేస్తున్నారు, సాంబ్రాని పొగ. దేవునినేమో పట్టించుకోవట్లేదు, దేవునినేమో మహిమపరచట్లేదు, దేవుని గణపరచట్లేదు. దేవుని బిడ్డ అయిన నీవు నీ జీవితంలో మొదటిది దేవునిని ఎరిగిన వ్యక్తిగా ఉండాలి. స్తోత్రం. ఎరిగిన వ్యక్తి అంటే యేసుప్రభు ఎవరో మీకు తెలుసా అంటే మీరు నేను చెప్తాం, ఆయన మాకు తెలుసా అండి అని చెప్పేస్తాం సింపుల్గా. అది కాదు, మీ అనుభవంలో ఆయనను మీరు అనుభవించి ఉండాలి, ఆయన కార్యాలు మీరు అనుభవించి ఉండాలి, ఆయన స్వరాన్ని వినే ఆత్మీయ స్థితికి మీరు వచ్చి ఉండాలి, ఆయనతో సహవాసం చేయగలిగిన అనుభవం మీకు ఉండాలి, ఆయన స్పర్శ ఆయన తాకిడి మీకు తెలిసి ఉండాలి. స్తోత్రం చెప్తారా మంచిగా. రెండోది, దేవునిగానే మహిమపరచాలి, ఆయన స్థాయిని మీరు కొంచెం కూడా తగ్గించకూడదు. స్తోత్రం చెప్పాలి మంచిగా. దేవునిగానే మహిమపరచటం అంటే నువ్వు దేవుని బిడ్డగా బ్రతకటమే. స్తోత్రం. ఆయన గౌరవాన్ని అస్సలు కొంచెం కూడా తగ్గించకూడదు. ఆయన బిడ్డకు తగినట్టుగా నువ్వు బ్రతకాలి. స్తోత్రం. ఇప్పుడు కలెక్టర్ గారు అబ్బాయి రోడ్ల మీద అడుక్కుంటూ తిరుగుతున్నాడు అనుకోండి, కలెక్టర్ గారికి గొప్పతనం వస్తుందా? మరి ఏమొస్తుందో చెప్పాలి. ఇప్పుడు ఆళ్ళేళ్ళు కాల్చేసిన సిగరెట్ ముక్కలో ఏరుకుంటా కాల్చుకుంటా పీల్చుకుంటా తిరుగుతున్నాడు అనుకోండి కలెక్టర్ గారు అబ్బాయి, అబ్బా కలెక్టర్ గారు అబ్బాయి ఎంత తగ్గించుకొని ఉన్నాడు అంటారా? ఏమంటారు చెప్పండి మీరు? వీడికి అసలు బుర్ర పని చేస్తుందా? కలెక్టర్ గారు అబ్బాయి అయినా కలెక్టర్ గారికి బుద్ధి లేదా, ఈడికి బుద్ధి లేదా అని మాట్లాడతారా? మాట్లాడరా? అలాగే దేవుని బిడ్డలు దేవునిగానే మహిమపరచడం అంటే దేవుని బిడ్డలకు తగినట్టుగా బ్రతకటమే. మూడోది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా. 107వ కీర్తనలో 5 వచనాలు, 5 చదవండి. మొదటి వచనాన్ని చదవండి. 107వ కీర్తన
యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యం ఉంటుంది. తర్వాత 8వ వచనాన్ని చదవండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. తర్వాత 15వ వచనాన్ని చదవండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. తర్వాత మీరు 21, 31 కూడా చదివిన ఇదే మాటలు ఉంటాయి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆయన మీ కొరకు చేసిన మేలులకు ఉపకారాలకు ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించాలి. అందుకే ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటంటే గ్రాటిట్యూడ్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్. స్తోత్రం. కృతజ్ఞత భావమే మీ వైఖరిగా మారిపోవాలి. ఓకే, చెప్పండి పక్క వాళ్ళతో, గ్రాటిట్యూడ్ విల్ బి మై యాటిట్యూడ్. ఇంతకుముందు చెప్పిన దాని అర్థం ఏంటంటే కృతజ్ఞత భావమే మీ వైఖరిగా ఉండాలి అని. షుడ్ బి అంటే తప్పకుండా అలా ఉండాలి. యువర్ యాటిట్యూడ్ అని అంటే నీ వైఖరి కృతజ్ఞతా భావంగా ఉండాలని. హల్లెలూయా. ఇద్దరు వ్యక్తుల్ని ఒకరేమో తన స్థితిలో దేవుడు చేసిన కార్యాలకి కృతజ్ఞతగా మాట్లాడుతున్న మాటలు చూపిస్తాను. రెండోది దేవుని పట్ల కృతజ్ఞత ఏమీ లేకుండా, దేవునిని దేవునిగా మహిమపరచకుండా, అసలు దేవునినే మర్చిపోయి ప్రవర్తించిన వ్యక్తిని చూపిస్తాను. మొదటిగా దావీదును మనం చూద్దాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చదవండి. సమూయేలు 2వ గ్రంథం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించటానికి నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి. చూడండి, ఇంతగా నన్ను హెచ్చించటానికి నా కుటుంబం ఏ పాటిది. స్తోత్రం. హల్లెలూయా. మీరు అధ్యాయం అంతా చదువుతుంటే దావీదు ఎక్కడుండేవాడో, ఎక్కడి వరకు ప్రభు తీసుకుని వచ్చాడో ఆ మాటలు మీరు చూస్తారు. దావీదు గొర్రెలు మేపుకునేవాడు. స్తోత్రం. ఏం చేసేవాడు? దేవుడు తీసుకుని వచ్చి తన ప్రజల మీద రాజుగా, మహారాజుగా చేశాడు. మహారాజు అయిన తర్వాత అంటాడు, నువ్వు నన్ను ఇంతగా హెచ్చించటానికి నేనెంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది. కేవలం నేను మాత్రమే కాకుండా నా తరతరముల వరకు నాకు సింహాసనాన్ని స్థిరపరుస్తానని చెప్తున్నావు అని దేవుని పట్ల కృతజ్ఞతను వ్యక్తీకరిస్తున్నాడు. స్తోత్రం. దేవునికి ఏం చెప్తున్నాడు? కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. దేవుని బిడ్డ, కొంతమంది చెప్తుంటారు మనం ఎక్కడి నుంచి వచ్చామో అది ఎప్పుడు మర్చిపోకూడదంట. స్తోత్రం చెప్పాలి. కూడు దొరికిందని దేవుణ్ణి మర్చిపోకూడదంట. కొంతమందికి ఎందుకో కడుపు నిండిన అమ్మ ఇంట్లో వాళ్ళందరూ ఆకలి మర్చిపోయింది అంటుంటారు. కడుపు నిండిన అమ్మ చెప్పినప్పుడు వేరే చెప్తారులేండి, నేను ఎలా మారుస్తుంటాను. స్తోత్రం. ఎవరు ఆకలి మర్చిపోయింది? అందరూ ఆకలి మర్చిపోయిందంట. ఏమో ఎవరు తింటే నాకెందుకు, ఎవరు ఎలాగుంటే నాకెందుకు, నేను తిన్నానా లేదా, నా కుండ నిండిందా లేదా అనుకుంటుందంట. కొంతమంది ఎందుకో కడుపు నిండగానే, పరిస్థితి కొంచెం మారగానే మొత్తం అన్నీ మర్చిపోతారు. కృతజ్ఞత ఉండదు దేవుని పట్ల. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి తీసుకుని వచ్చాడో, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఎలా బ్రతికించాడో, రోగిగా ఉన్నప్పుడు, కృంగిపోయి ఉన్నప్పుడు, ఆకలితో అలమటిస్తున్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, కొదువలో ఉన్నప్పుడు, లేక పాపములో శాపములో బ్రతుకుతున్నప్పుడు
దేవుడు ఎలా వెదకి రక్షించాడో, ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ఆయన చూపించిన కృపను, మంచితనాన్ని వెంటనే మర్చిపోతారండి. ఏం చేస్తారట? వెంటనే మర్చిపోతారు. 105, 106, 107 కీర్తనలో మనం చదువుతుంటే ఆయన చేసిన కార్యాలు వారు వెంటనే మర్చిపోయారంట. ఏం చేశారట? వెంటనే మర్చిపోయారట. కొంతమంది ఎందుకో దేవుని పట్ల వారికి కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా ఆయన కార్యములను వెంటనే మర్చిపోతారు. వెంటనే మర్చిపోతారు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పటికీ దేవుడు మన కొరకు చేసిన కార్యాలను మరిచిపోకుండా ఉందుముగాక. మంచిగా చెప్దాం, ఇంకొంచెం మంచిగా. ఆమేన్ అంటున్నారా? హల్లెలూయా అంటున్నారా? ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. ఎందుకనంటే ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నందుకు మనకి ఏ యోగ్యత, అర్హత లేదు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే మీరు గొప్పోళ్ళనా? ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే మీరు ధనవంతులనా? ఈ భూమి మీద ఉన్న వారందరికంటే మీకు ప్రత్యేకమైన పేరుందనా, ప్రఖ్యాతి ఉందనా? ఎందుకని ఇంకా చెప్పుకోవాలంటే చాలా మందిలో ఎన్నిక చేయటానికి అసలు ఏ ఎన్నిక లేకపోయినా, అసలు మనము దేనిలోనూ కూడా ప్రత్యేకత లేకపోయినా, చాలామంది కంటే మనల్ని ప్రభు ప్రేమించి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. స్తోత్రం. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. కొన్నిసార్లు మనుషులందరూ త్రోసేశారు, మనుషులందరూ చేదరించుకున్నారు, మనుషులందరూ అసహించుకున్నారు, దేనిలోనూ లెక్క చేసేవారు కాదు. అయినా ప్రభు ఏరి కోరి వెదికి వచ్చి నిన్ను రక్షించుకొని ఆయన బిడ్డగా చేసుకున్నాడు. అందుకు నీ హృదయం ఎల్లప్పుడూ దేనితో నిండుండాలంటే కృతజ్ఞతతోనే నిండుండాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు కాసింత విలువ వచ్చింది. స్తోత్రం. కొన్ని సంవత్సరాల క్రితం అసలు నీ విలువ, నా విలువ చూసుకుంటే ఎవరు కూడా నిన్ను నన్ను ఏం చేసేవారు కాదు. చెప్పట్లేదు, మీరు లెక్క చేసేవారు కాదుగా. దేవుడు మనల్ని దీవించిన తర్వాత, దేవుడు మనకి మేలు చేసిన తర్వాత, మన పరిస్థితులు మారిన తర్వాత మనుషులు మనల్ని కొంచెం విలువగా చూడడం మొదలుపెట్టారు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. మీరు నేను మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించొద్దా? దావీదులాగా దేవుని సన్నిధిలో చేరి, అయ్యా నేను ఏ పార్టీ వాడిని, ఏ పార్టీ దాన్ని, నా కుటుంబం ఏ పార్టీది అని మనం దేవునితో చెప్పొద్దా? ఇంతగా నన్ను హెచ్చించటానికి నా కుటుంబం ఏ పార్టీది? స్తోత్రం చెప్దామా మంచిగా? ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి సంభాషణ చేస్తూ ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించాలంట. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో అతడు ఏం మాట్లాడుతున్నాడో వింటే మీకేమనిపిస్తుందో చెప్పాలి నాకు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. రాజు బబులోన్ అనే ఈ మహావిశాలమైన పట్టణం నా బలాధికారము, నా ప్రభావ ఘనతను గణపరచటానికి నా రాజధాని నగరుగా నేను కట్టించుకున్నది కాదా అని తనలో తాను అనుకుంటాడంట. వినండి. ఇద్దరు రాజులు, ముందొక రాజును చూపించాను. ఆయన అంటాడయ్యా నీవు నన్ను ఇంతగా హెచ్చించటానికి నేను ఏ పార్టీ వాడిని, నా కుటుంబం ఏ పార్టీది, ఇదంతా నీవు నా పట్ల చూపించిన కృపే కదా అని దావీదు మహారాజు మాట్లాడుతుంటే, ఇక్కడ మీరు నెబుకద్నెజర్ అనే రాజును చూస్తారు. ఆ రాజు మాట్లాడుకున్నాడంట, తనలో తాను అనుకున్నాడంట, ఈ బబులోను అనే ఈ మహానగరం, ఈ రాజధాని నగరం నా బలాధికారాన్ని, నా ఘనతను చూపించటానికి, నా ఘనత కొరకు నేను కట్టించుకున్నది కాదా అన్నాడంట. స్తోత్రం. దేవునికి కృతజ్ఞత చెల్లించాల్సిన స్థానములో ఉన్న ఈయన అలా మాట్లాడగానే, అనుకోగానే ఏమైపోయాడో తెలుసా? తర్వాత మీరు చదవండి.
అతనికి పక్షి గోరుల వంటి గోరులు వచ్చేసినాయి అంట. పక్షి ఈకల వంటి ఈకలు రెక్కలు వచ్చేసినాయి అంట. పశువులాగా గడ్డి మేసాడంట. ప్రజలందరూ అడవిలోనికి తరిమేశారంట ఇతన్ని. ఏమనుకున్నందుకు? దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి బదులు ఈ నగరం నా ఘనత కొరకు, గొప్పతనం కొరకు నేను కట్టించుకున్నాను. ఇదంతా ఎవరు గొప్పతనం అనుకుంటున్నావు? నాదే. స్తోత్రం. కొంతమంది ఎందుకో దేవుడు దీవించిన తర్వాత, దేవుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత, దేవుడు వారికి సహాయం చేసిన తర్వాత, దేవుడు వారికి అన్నీ చేసిన తర్వాత ఆ దేవుణ్ణి మర్చిపోయి, దేవుని కృతజ్ఞతలు చెల్లించడం మర్చిపోయి ఇది ఎవరి వల్ల అనుకున్నారు? నాదే. హల్లెలూయా. అలాగే అనుకున్నాడంటగా ఒక వెర్రోడు. ఆ సంవత్సరం అతని యొక్క భూమి విస్తారంగా పండింది. బాగుంది. అతనుకున్న కొట్లు సరిపోవట్లేదని విప్పి ఇంకా పెద్దవి చేశాడు. బాగుంది. అంటాడంట, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు కావలసిన ఆస్తి నీకు సమకూర్చబడింది. నువ్వేం చేయొచ్చు ఇప్పుడు? తినో, త్రాగో, సంతోషించు, సుఖంగా ఉండంటాడంట. అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయాడు. ఆ రాత్రి దేవుడు అడుగుతాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, నువ్వు సంపాదించింది ఎవరిదైపోతుందో చూసుకో. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఈ నెబుకద్నెజర్ రాజు ఇదంతా నా గొప్పతనమే కదా, ఇదంతా నేను కట్టుకున్నదే కదా, ఇదంతా నా ఘనతను చూపించేదే కదా అని అనుకోగానే పశువు లాంటి మనసు వచ్చేసిందంట. ఎలాంటి మనసు? కొంతమంది మాట్లాడుతుంటారు కానీ నువ్వు మనిషివా పశువా అంటారా? వాళ్ళు మనుషులే, కానీ రాజుకి పశువు లాంటి మనసు వచ్చేసిందంట. గడ్డి తిన్నాడంట. 7 సంవత్సరాలు గడ్డి తినడంట. ఎన్ని సంవత్సరాలు? కడుపుకి అన్నం తింటున్నావా? చెప్పట్లేదు. అన్నం తినేవాళ్ళు మాట్లాడే మాటలు కాదు ఇది అంటుంటారు కొంతమంది. నిజంగానే దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వారు మాట్లాడే మాటలు కాదవే. హల్లెలూయా. నీకు నాకు ఏ ఘనత ఉన్నా, గొప్పతనం ఉన్నా, మనం ఏ స్థితిలోనికి వెళ్ళిపోయినా, ఎంత ఆశీర్వదించబడినా, అదన్నీ ఇచ్చిన దేవునిని మనం మర్చిపోకూడదు. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం అసలే మర్చిపోకూడదు. స్తోత్రం. చెప్దాం మంచిగా. మీకంటే నాకంటే గనులు గొప్పవారు ఏమండి కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఎందుకో దేవుడు నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమించి సజీవులుగా ఉంచి మనకు కావలసిన అన్నిటిని అనుగ్రహించి ఇంకా తన కృపలో మనల్ని నిలవబెడుతున్నాడు. స్తోత్రం. చెప్దామా మంచిగా. అందుకే ఒకటి, దేవునిని ఎరిగిన వారిగా మనం ఉండాలి. స్తోత్రం. చెప్పాలి, పక్క వాళ్ళకి సెకండ్ చెప్పాలి. ఏమై ఉండాలి? దేవునిని ఎరిగిన వారుగా ఉండాలి. దేవుని ఎరిగి ఉండడం అంటే మరలా నేను చెప్తాను, యోహాను అంటాడు, మా చేతులు దేనిని తాకి చూసాయో. దేవుని యొక్క తాకిడి మీకు తెలియాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క తాకిడి మీకు ఏమవ్వాలి? తెలియాలి. ఆయన స్పర్శ మీరు అనుభవించాలి. ఆయనతో సహవాసం కలిగిన వారిగా మీరు ఉండాలి. స్తోత్రం. మోషేకి అలాంటి అనుభవం ఉందండి. ఒక మనుషునితో మాట్లాడినట్టుగా, స్నేహితుడితో మాట్లాడినట్టుగా మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడంట. మీకు అలాంటి అనుభవం ఉందా? దేవుని స్వరం ఎప్పుడైనా వింటారా? దేవుడు మాట్లాడతారా మీతో? హల్లెలూయా. ఈ మాటలు చెప్తున్నా నా గురించి అడుగుతారేమో, దేవుడు నాతో మాట్లాడతారు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన స్వరం వింటాను నేను. కొన్నిసార్లు మనుషులు ఏదేదో మాట్లాడుతుంటారు, వెంటనే వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే ఆయన నాతో మాట్లాడుతుంటారు. చాలాసార్లు అలాంటి అనుభవం నాకు ఉంది. స్తోత్రం. ఒకసారి 2001 సంవత్సరం నేను పబ్లిక్ మీటింగ్స్ పెడుతున్నాను, సువార్త సభలు పెడుతున్నాను. ఆటో అనౌన్స్మెంట్కి పంపించడానికి నేను ప్రార్థన చేసి పంపిస్తున్నాను. వెంటనే పెద్ద వర్షం వచ్చేసి, అప్పుడు ఫ్లెక్స్లు కాదు, బ్యానర్ మీద పెయింట్తో రాసేవారు. ఆ రాసిన బ్యానర్స్ ఈ వర్షానికి తడిసిపోయి మొత్తం అంతా అలికినట్టు అయిపోయింది. అసలు ఆ అక్షరాలు కనబడతలేదు. మొత్తం అంతా వర్షానికి పోయింది ఆ పెయింట్ అంతా. ఎదురుగా ఒక పెద్ద ఆవిడ దేవుడి పెట్టే
ఆవిడ నా దగ్గరికి వచ్చి అంటారు, దేవుడిని మరీ అంత ఎక్కువగా శోధించకూడదు అంటుంది నన్ను. ఏంటంట అంటే వర్షం కురవకుండా, వర్షం రాకుండా నేను ప్రార్థన చేయి ప్రభు, వర్షం రాకుండా చేయి ప్రభు అని నేను అడుగుతున్నట్టు మరి ఆవిడ అనుకుందేమో వచ్చి దేవుడిని మరీ శోధించకూడదు అంటుంది. ఆవిడ అలాగ అన్న తర్వాత గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాను నేను. స్తోత్రం. ప్రార్థన చేసి ఆమె నన్ను బయటకు వచ్చానా, వర్షం ఆగిపోయింది. స్తోత్రం. అప్పుడు ఆటో వాళ్ళని పంపించాను, 2 బ్రదర్స్ ఆటో ఇచ్చి అనౌన్స్మెంట్ చేసిరండి. దేవుని స్వరాన్ని వినే అనుభవానికి రావాలి, ఆ స్థాయికి ఎదగాలి. స్తోత్రం. ఇంకెప్పుడు అంగన్వాడీ బడిలోనూ కూర్చోకూడదు. స్తోత్రం చెప్పండి.